ఇది అవ్వదు, రితిక ఉంటే అవ్వదు. అవునా? హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది 5:30కి. నేను ఒక డర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉంది నాకు, రితిక కాదు. అండ్ చిన్న షాపింగ్ బ్లాగ్ ఉంది. రితికాకి నిన్న నేను ఏం కొన్నానో చూపిస్తా, విచ్ ఈస్ రియల్లీ యూస్ఫుల్. ఎందుకంటే నేను వెతికాను ఇది కోసం. ఇట్లా చిన్న చిన్ని క్యూట్ షార్ట్స్ అనమాట. మీరు ఫ్రాక్స్ వేసిన, క్యూట్ షర్ట్స్ వేసిన, ఇట్లా చిన్ని షార్ట్స్, ప్యాంట్ కూడా వేసుకోవచ్చు. కానీ సమ్మర్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఐ బాట్ దిస్. ఇది ఒక్కొక్కటి 150 అట్లా పడింది. సో ఐ బాట్ ఇట్ ఇన్ 4 కలర్స్. ఇది ఒకటి, అండ్ రితికాది నేను చూపిస్తాను, ఒకటి వేసుకుంది, విచ్ ఇస్ రియల్లీ యూస్ఫుల్. అండ్ ఫ్రాక్స్ కింద ఇలా షార్ట్ కింద కావాలి అని నేను ఎప్పుడో ఎతుకుతున్నాను, ఎందుకంటే పిల్లలు ఎత్తుతూ ఉంటారు కదా. ఐ వాంట్ హర్ టు ఫీల్ సేఫ్. నేను కూడా కొద్దిగా ఆక్వర్డ్గా అనిపించకూడదని. సరే, హాయ్ రైతు. సో ఇప్పుడు ఫ్రాక్ వేద్దామని అనుకున్నా. సో లిటిల్ ఇలా చిన్ని లోపల షార్ట్ లాగా, విచ్ ఇస్ రియల్లీ రియల్లీ క్యూట్. కుక్కర్ పెట్టి వెళ్ళానండి, అండ్ దీనికి కన్నం పడిపోయింది. నా కుక్కర్ పోయింది. ఏంటో నాకు వాడడం రాదు, నా దగ్గరే పోతాయో, ఎన్నిసార్లు పోతాయో. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఫైల్ నా బ్యాగ్లో పట్టేది కాదనమాట. సో ఐ బాట్ దిస్ బిగ్ సైజ్ టోట్ బ్యాగ్. లింక్ కావాలితే అడగండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు బిగ్ ఫైల్ కూడా పడుతుంది. అండ్ పిల్లలు పుట్టాక చాలా ఉంటాయి క్యారీ చేయాల్సినవి. సో బిగ్ ఈజ్ రియల్లీ యూస్ఫుల్. ఫస్ట్ వాటర్ బాటిల్, ఇది మాకు. అండ్ అఫ్ కోర్స్ రితికా సిప్పర్, అండ్ అఫ్ కోర్స్ రితికా స్నాక్స్. వెళ్తున్నామంటే ఏదో ఒకటి తింటాము. సో ఒక బిబ్ అనమాట, ఒక గార్బేజ్ బ్యాగ్, సాయిల్డ్ డైపర్ పాడేయడానికి, ఖాళీగా ఉంటే ఎంటర్టైన్ చేయడానికి ఒక చిన్ని బుక్. అండ్ అఫ్ కోర్స్ నా రక్తం మొత్తం తాగే డైపర్స్. చిన్ని స్నాక్ ఆల్సో, యోగర్ట్ తింటుంది బాగా రితిక. అండ్ ఒక వెట్ వైప్స్, శానిటైజర్. ఎందుకు ఓపెన్ చేస్తా ఇలా బదులు ఒక హుడ్డీ తీసుకెళ్తా. రితిక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నో 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 నో. అంతే. వాట్స్ ఇన్ మై బ్యాగ్ విత్ మై టాడ్లర్. అటు చూడు, కిస్ ఇవ్వు. మామ్ టాలెంట్స్లో ఇది ఒక టాలెంట్ అనమాట. అన్ని బాక్స్ ఫోల్డ్ చేస్తారు టు సేవ్ ద స్పేస్. తీసుకొచ్చారు రాడా, చూపి చూపి, గివ్. ఏం తెచ్చారు? నీ లోఫర్ బనానా వాల్నట్ కేక్. సో మెయిన్ థింగ్, సో మా స్కిన్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే కాబట్టి వచ్చేసాము. ఏం లేదండి, చిన్న చిన్న రెడ్ ర్యాషెస్ వస్తున్నాయి ఎక్కడైతే స్వెట్ పడుతుందో అక్కడ. సో అండ్ చిన్న బేబీ ఉంది కదా, అండ్ ఐఎమ్ స్టిల్ ఫీడింగ్. సో దానికి రాకూడదని వెంటనే వెళ్ళాము. అండ్ హాస్పిటల్ కదా, సైలెంట్గా ఉండాలి, ఉండాలి అంటే అని చెప్తుంది. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం అర్థం కావని, కానీ అన్నీ అర్థమవుతాయి. అండ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా మిస్టేక్స్లో నేర్చుకున్నది అనమాట. సో బయటకు వెళ్ళే ముందు ఇస్తా, ఎక్కడికన్నా వెళ్ళే ముందు, దాని తర్వాత కూడా ఇస్తా. 2 పేషెంట్స్ ఉన్నారండి, కానీ గంట సేపు వెయిట్ చేయించారు. అండ్ ఇందాకే బ్యాగ్లో ఉన్నవి చూసారు కదా, అన్నీ యూజ్ అవుతాయి. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఇట్లా పెట్టుకుంటాను అనమాట అన్నీ. ఆ బుక్ దానికి బాగా ఆకలేస్తుంది అండ్ బోర్ కొడుతుంది. హాస్పిటల్ కాబట్టి నేను తిరగనివ్వలేదు, ఈజీగా వస్తాయి స్కిన్ అయితే మరీని. అండ్ నెక్స్ట్ మా కాఫీ డేట్. కాఫీ కాదు, సారీ, కెఫే. ఇది ఆర్ట్ అండ్ ఆర్బర్ కెఫే అంట. మేబీ వెస్ట్ మారేడుమిల్లి అనుకుంటాను లొకేషన్. ఐఎమ్ నాట్ ష్యూర్. గూగుల్ కొట్టండి వచ్చేస్తుంది. అండ్ ఇది కొత్తదంట, జనవరిలోనే ఓపెన్ చేశారు. ఎవ్వరు లేరు, మేమిద్దరమే. అండ్ కుట్టు ఫుల్ పడుకుందనమాట, టయర్డ్ ఉండే కాబట్టి. అండ్ కెఫే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకెవరు లేరు కాబట్టి మాతో వాళ్ళు మస్తు ఇంటరాక్షన్ జరిగిందనమాట. వెరీ క్యూట్ కెఫే అండి. నేను పీస్ఫుల్గా కోల్డ్ కాఫీ తాగుతున్నా అక్కడ.
మా స్టేపుల్ అండి. ఎక్కడికైనా వెళ్తే మేము ఫ్రైస్ చెప్తాం, రితిక కొద్దిగా తింటుందని. కోల్డ్ కాఫీ చెప్తాం, అందులోని క్యారమెల్ ఫ్లేవర్. రితిక లేవకముందే మేము ఊనో ఆడేసాం ఫుల్గా. లేచింది, ఫుల్ ఆకలి మీద ఉండే కాబట్టి 1 2 3 4 అన్నట్టు ఫుల్ తినేసింది ఫ్రైస్. అండ్ ఆ ఓనర్ కూడా ఒక బేబీ ఉన్నారంట, సేమ్ ఏజ్. సో ఈ సజెస్టెడ్ పాలు ఇవ్వండి, మా దగ్గర టెట్రా ప్యాకెట్ పాలు ఉన్నాయి, మేము ఇవే ఇస్తాం మా బాబుకి అంటే, సరే ట్రై చేద్దాం. అంటే నేను ఇప్పుడు ఇవ్వలేదు, నేను యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ చూసుకుంటాను. సో పాలు ఇస్తాను అనమాట. పాపం వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెయిట్ చేసి కూల్ చేసి ఇచ్చారు. సో చూసారు కదా, ఒకసారి టేస్ట్ చూస్తే తాగుతుందనమాట జనరల్లీ. అదేంటో తెలియాలి ముందు. ఫుడ్ అయినా సరే ఫస్ట్ ముద్ద కొంచెం టేస్ట్ చూపించాలి. అండ్ ఇట్లా చెయ్యేసింది చూసారా, మామూలుగా ఉండదు, కప్పు పగిలిపోయేది అసలు. చాలా జాగ్రత్తగా, ఫాస్టెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మెయిన్ డిష్ ఈ ఫిష్ అండి. అన్నీ ఏముంది ఇందులో, కూరగాయలు, ఫిష్, ఆ పొటాటో అంతే కదా, ఇంట్లో చేసేయచ్చు అనుకుంటాను ప్రతిసారి చూసినప్పుడు. బట్ ఆ లెమన్ జస్ట్ ఎక్కువైందనమాట, లేదంటే ఇట్ వాజ్ ఆల్ గుడ్. అండ్ అదే నా డిన్నర్ అనమాట. ఎప్పుడు ఇంతే, రితిక నాతోనే ఉంటా అంటది జనరలీ టయర్డ్ ఉన్నప్పుడు, లేదంటే తను తిరిగి తను ఆడుకుంటుంది అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ మై డిన్నర్ అనమాట. ఆల్మోస్ట్ 8 అయిపోయింది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ హెయిర్ కట్ అనమాట. జావేద్ హబీబ్ కనిపిస్తే సరే ప్లీజ్ హెయిర్ కట్ చేయించేసుకుంటా, 15 మినిట్స్ అన్నారు. సరే అని వెయిట్ చేసాము. అండ్ క్లోజింగ్ టైం కాబట్టి ఎవ్వరు లేరు, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ. సో జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది. సో వీ వెంట్ హోమ్ ఆల్ టుగెదర్. కానీ అక్కడ నాకు ఈనాడు పేపర్ కనిపించేది అనమాట. పెళ్ళికి ముందు మా డాడీ ఈనాడు పేపర్ వేయించుకునేవారు అనమాట. సో అందులో నేను 2 టాలీవుడ్ న్యూస్ కోసం అనమాట. అండ్ నా రాశి ఫలాలు అండ్ తేడాలు కనిపెట్టండి అండ్ దారేది ఇవే చూసేదాన్ని. సచ్ ఏ ఫన్ డేస్ అనమాట. సో అంతే అండి, రితిక ఇంటికి వచ్చాక ఆమె తినేసింది. అండ్ వీ హ్యాడ్ అవర్ డెజర్ట్ ఆల్సో. ఆ బనానా లోఫ్ చాలా బాగుంది, కావాలితే కొనుక్కోండి. ఇదే మా ఐడియల్ క్యూట్ ఈవినింగ్ బ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ కోసం ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి, అప్పుడే ఇంకా